పేరు కత్తి గోవర్ధన్ రెడ్డి, చెరాడిగూడెం, మండలం గుర్రంపోటు, జిల్లా నల్గొండ. నేను గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. మధ్యాహ్న టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు వచ్చి చాలా రైతులకు విధ్వంసం ఏది అన్యాయం జరిగిందని చెప్పి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారులు రావడం జరిగింది. అయితే ఇప్పుడు 6 గ్యారెంటీలల్లో ఇప్పుడు మహిళలకు ఇప్పుడు గ్యాస్ ఉచితంగా ఇస్తుంది. అదేది మనది గృహజ్యోతి 200 యూనిట్లకు అది సక్సెస్ అయింది. మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఇప్పుడు రుణమాఫీ కూడా సుమారుగా ఇప్పుడు 18,000 కోట్లు రుణమాఫీ చేసింది. మళ్ళీ నెక్స్ట్ విడత కూడా డిసెంబరు లాస్ట్ వరకు చేస్తామని ఇప్పుడు సీఎం గారు హామీ ఇస్తున్నారు. చేస్తారని నమ్మకం ఉన్నది. ఈ రైతు బంధు కూడా డిసెంబర్ లాస్ట్ వీక్ వరకు ఖచ్చితంగా మా రైతు బంధు కూడా చేస్తారని నమ్మకం అయితే రైతులలో ఉన్నది. అలాగే సార్, 10 సంవత్సరాల అధికారం లేనప్పటికీ మీరు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు మీ కాంగ్రెస్ కార్యకర్తలు కాపాడుకుంటూ వచ్చారు? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలో మహిళలకు ఉచిత బస్సు, దానిపైన ఎక్కువ కొంతమంది వ్యతిరేకిస్తారు. దీనిపైన సార్ గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సరే మా కార్యకర్తల మీద కొన్ని కేసులు అన్యాయంగా కూడా అయినా కూడా వాటిని ఎదుర్కొంటూ మా కార్యకర్తలు అండగా వండుకుంటూ 10 సంవత్సరాలు మా కార్యకర్తలు కాపాడుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఉచిత బస్సు మంచిగానే ఉన్నది. అది ఏదో లేనిపోయిన అపోహలాలు చేస్తున్నారు, కానీ ఉచిత బస్సు పెట్టడం మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. అట్లాగని సార్, గత సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది మీ గ్రామంలో? గత సర్పంచ్ పాలన ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి మళ్ళీ టీఆర్ఎస్లో పోయి ఆయన చేసింది ఏం లేదు. ఇక ఏదో అధికారాన్ని ఎమ్మెల్యే గారిని అడ్డు పెట్టుకొని ఆయన ఏది కూడా పనులు సరిగ్గా చేయలేదు. ఒక డ్రైనేజ్ కానీ అవన్నీ అట్లాంటివి ఏమీ చేయలేదు సార్. అట్లాగనే సార్, గత వైఎస్ఆర్లో ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చాయి? గత పిఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చారు సార్? నిల్లు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్నే ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. అప్పుడు కట్టుకున్న వాళ్ళే, కానీ ఇక మళ్ళీ ఏ ఒక్క ఇల్లు కూడా రాలేదు. ఎన్ని ఇండ్లు ఇచ్చారు సార్? అప్పుడు టోటల్ ఎంతమంది కట్టుకుంటే అంతమంది కట్టుకున్న వాళ్ళకి ఇచ్చారు. కాంగ్రెస్ పాలనకు టీఆర్ఎస్ పాలనకు అసలు తేడా అయింది సార్? కాంగ్రెస్ పాలన ఎప్పుడు రైతు పక్షపాతి, టీఆర్ఎస్ పాలన అట్లా కాకనే ఇప్పుడు వాళ్ళ అధికారం కోల్పోయారు. అట్లాగనే సార్, ఇప్పుడు రైతులకు మద్దతు ధర లేదని చెప్పేసి ఐకేబీ సెంటర్లు కూడా సరిగా ఏర్పాటు చేయలేదని చెప్పేసి వ్యతిరేకిస్తారు కదా సార్? ఇప్పుడు అన్నీ అయితేనే ఉన్నాయి. ఇప్పుడు ఐకేబీ సెంటర్లో పత్తి అమ్ముకుంటున్నారు రైతులు, మంచిగా స్వేచ్ఛగా పోయి ఏది దళారు లేకుండా వడ్లు అమ్ముకుంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు సన్న ధాన్యానికి బోనస్ కూడా వేస్తున్నారు. అట్లాగనే సార్, ఇప్పుడు రానున్న స్థానికలలో మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు మీ గ్రామ ప్రజలకు? ఇప్పుడు ఆల్రెడీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ లాస్ట్ వరకు నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీ జాగా ఉన్న వాళ్ళకు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. డిసెంబర్ లాస్ట్ వరకు కూడా మాకు ఇందిరమ్మ కమిటీలో నేను కూడా మెంబర్ని. ఖచ్చితంగా మాకు డిసెంబర్ లాస్ట్ వరకు కొన్ని ఇండ్లు వస్తాయి. జాగా లేని వాళ్ళకు మళ్ళీ తర్వాత కొనుగోలు చేసి మళ్ళీ తర్వాత మొత్తం ఒక 40 లక్షల ఇండ్లు టార్గెట్ పెడతాం కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగనే సార్, గత టీఆర్ఎస్ ఫండ్లో మీ గ్రామానికి సరైనటువంటి రోడ్డు మార్గం లేదు. ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ జాప్యం జరిగింది సార్? టీఆర్ఎస్ పాలనలో అప్పుడు ఇంటర్నల్ రోడ్లు అయినా సరే, ఇప్పుడు ఇక్కడ రోడ్లు ఇక్కడికి వెళ్ళి చేపూరు అయినా, గనిపల్లి అయినా, ఇక్కడ ముస్సంగి స్టేజ్ అయినా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అయిన రోడ్లే. కానీ ఇక్కడ ఒకటి పల్లిపాడు, ఇక్కడ మా ఊరు నుంచి పల్లిపాడుకు ఒక ఫార్మేషన్ రోడ్ ఉంటే దాన్ని ఒక బీటీ రోడ్ చేయమని ఎన్నిసార్లు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ విన్నవించుకున్నా కూడా ఒక పని కాలేదు. ఇంటర్నల్ రోడ్లు కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిన రోడ్లు. అట్లానే సార్, మీరు కూడా ఒక రైతు, ధరణి పైన ఎలా ఉంది సార్ ప్రజల స్పందన? ధరణి పైన చాలా రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే అక్రమంగా ఇది రికార్డు ప్రకారంగా ఒకరి భూమి ఒకరికి కావడం, ఒకరి భూమి ఒకరు కావడం, ఆఫీల చుట్టూ నెలల తరబడి ఏళ్ళ తరబడి తిరిగినా కూడా పనులు కాలే. ఇప్పుడు ధరణి రద్దయి మళ్ళీ పొజిషన్ ప్రకారంగా కబ్జాలు ఉన్న వాళ్ళకు మళ్ళీ సరి చేస్తే బాగుంటుంది. అది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేయడానికి అది ఆలోచన ఉన్నది.
సార్ అట్లాగే సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పనులు ప్రవేశపెట్టిన పథకాలు మీ గ్రామానికి అందినాయి సార్. అసలు ఏ ఒక్కటి కూడా అంటారు వాళ్ళు పెట్టే పథకాలు ఏం రాలే. కాకపోతే ఆ రైతు బంధు వచ్చేది, ఆ రుణమాఫీ కూడా అది ఒకసారి 25%, 50% అవి వడ్డీలకు కూడా సరిపోలేదు అప్పుడు ప్రభుత్వం చేసింది. అట్లానే సార్ ఇంటింటికి నల్ల మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి సార్. ఇప్పుడు మా ఊళ్ళో ఏ ఇంటికి కూడా రావట్లేదు. ఒక గ్రామ రామాలయ టెంపుల్ దగ్గర ఒకటి వస్తుంది, అక్కడ పోయే ఊరు మొత్తం అక్కడ పోయే పట్టుకుంటారు, కానీ ఏ ఇంటికి కూడా నాకు నీళ్ళు రావట్లేదు. అట్లానే సార్ మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడం ప్రధాన కారణమే సార్. మాజీ ఎమ్మెల్యే కూడా ఆయన ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవటం, ఆయన అన్ని గ్రూపులు మెయింటైన్ చేయటం, ఇక అంతా ఇక ఆయనకు ఊరికొకరు ఇద్దరు పట్టుకొని ఆయన ఒంటెత్తుపోకండి ఎవరు చెప్పినా వినకపోవటం, ఆయన ఆలోచనలు ఆయన పోవటం కోల్పోవడం కారణం. అట్లానే సార్ మొన్న గెలిచిన ఎమ్మెల్యే అంత మెజార్టీకి రావడానికి ప్రధాన కారణమే సార్. గతంలో వాళ్ళ నాన్న గౌరవనీయులు జానారెడ్డి గారు ఇక్కడ రోడ్లు మొత్తం వేయించింది ఆయనే, ఇక్కడ ప్రతి గ్రామానికి కరెంట్ తెచ్చింది ఆయనే, సబ్స్టేషన్లు లో వోల్టేజ్ సమస్య ఉందని సబ్స్టేషన్లు వేయించారు. ప్రతి డెవలప్మెంట్ ఆయన ఇప్పుడు మండల ఆఫీసులు కానీ ఇప్పుడు కస్తూర్బా ప్రతి మండలంలో ప్రతి ఏదైనా అభివృద్ధి జరిగింది జానారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి మళ్ళీ అదేవిధంగా వాళ్ళ కొడుకు చేస్తాడనే ఉద్దేశంతో భారీ మెజార్టీతో గెలిచడం జరిగింది. అట్లాగనే సార్ కుటుంబ పాలన అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ బీఆర్ఎస్లో ఉన్నారు. ఒకే ఇంట్లో ఎమ్మెల్యే ఎంపీ కూడా ఉన్నారు కదా సార్. దీనిపైన సార్ ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా మొత్తం రెడ్డి పాలన ఉంది. అట్లని వాళ్ళు లేనిపోని అపోవారు, కానీ కుటుంబ పాలన అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం లేదు. అవును సార్, మన జానారెడ్డి గారు మాజీ సీనియర్ నాయకులు, మంత్రి పదవి అంటే ముఖ్యమంత్రి అర్హుడా? ముఖ్యమంత్రికి అర్హుడే, కానీ ఆయనకు ఇక ఛాన్స్ రాలేదనుకోవచ్చు, లేకుంటే ఇక ఆయనకు కూడా ఇంట్రెస్ట్ లేదు. ఆయన అన్ని శాఖలు చేసిండు ఒక ముఖ్యమంత్రి పదవి తప్ప, ఇక ఆయనకు ఉద్దేశం ఏం లేకుండా సరే ఛాన్స్ వస్తే చేద్దాం అనుకున్నాడు, కానీ సరే అది అంతవరకు. అట్లాగనే సార్ ప్రజాపాలన పెట్టారు. ఈ గ్రామంలో దేనిపైన దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి సార్? ఇండ్లపైన, భూములపైన, పిటిషన్లు, వీటి మీద ఎక్కువ భూమి సమస్యలతోటి చాలా ఉన్నాయి. గత పాలనలో రేషన్ కార్డులు కూడా అట్లాగనే సార్ అంటే మితిమీరినటువంటి హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ప్రజలను మోసం చేసిందని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. చేస్తున్నారు. 6 గ్యారంటీలల్లో ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, అది అయిపోయింది. గోజ్యోతి 200 యూనిట్లకు ఉచితం, అది చేసారు. ఇక ఇట్లనే అన్నీ ఒక్కొక్కటి చేసుకున్నారు. రుణమాఫీ చేసారు, ఇంకా కొంత ఉంది మిగిలిపోయినాయి సాంకేతిక కారణాలకు రాని వాళ్ళకు, అది కూడా ఇప్పుడు డిసెంబర్ ఒక్కొక్కటి మెల్లమెల్లగా అన్నీ చేస్తున్నారు. రైతులు ఎక్కువ రైతు బంధు పడలేదని చెప్పేసి వ్యతిరేకిస్తారు కదా, దీనిపైన సార్? రైతు బంధు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో గుట్టలకు, కొండలకు, వెంచర్లు అయినాటికి వచ్చినాయి కాబట్టి అరువులకే రైతు బంధు రావాలనే ఉద్దేశంతో ఈ ఒక్క ఖరీఫ్ సీజన్లో లేట్ కావడం జరిగింది. ఇప్పుడు ఈ రబీకి ఈ డిసెంబరు లాస్ట్ వరకు రైతు బంధు చేస్తారు. 7,000 ఎకరానికి 15,000 చొప్పున చేస్తారు. అట్లాగనే సార్ రాహుల్ గాంధీ జోడో యాత్రలో మన రాష్ట్రంలో ఎలాంటి స్పందన వచ్చింది కాంగ్రెస్ పార్టీలో? రాహుల్ గాంధీ జోడో యాత్రతోటి చాలా మంచి ఊపు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రధాని చేయగలుగుతారా సార్ రాహుల్ గాంధీని? ఖచ్చితంగా ఆయన ఒకసారి ప్రధాని కావాలి. ఆయన అయితేనే ఈ మన వీటి ఏమంటారు, ఈ కులాలు మతాలను అన్నిటి కలుపుకొని పోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లానే సార్ కులగణన చేస్తారు, దీనిపైన ప్రజల స్పందన ఏ విధంగా సార్? కులగణన చేస్తున్నారు, ఇక మంచిగానే ఉంది. అందరు సహకరించారు. కులగణనకు అంత మంచి 100%. రానున్న స్థానిక ఎన్నికలపైన మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? రానున్న స్థానిక ఎలక్షన్ల పైన ఇప్పుడు పేదలకు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, రేషన్ కార్డులు లేని వాళ్ళు ఉన్నారు, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు, ఇక ప్రతి ఒక్కటి మన పెన్షన్లు ఇంకా అరువులు ఉంటే వాళ్ళకి అంతా అవి చేస్తామని చెప్పడం. సార్ గత బీఆర్ఎస్ పనులో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే, కాంగ్రెస్ పార్టీలోనైనా ఇస్తారా? కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా రేషన్ కార్డులు ఖచ్చితంగా ఇస్తారు, లేని వాళ్ళందరికీ వస్తారు. అట్లాగనే సార్ మన తెలంగాణ రావడానికి మన నల్గొండ జిల్లాలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే శ్రీకాంతాచారి
వారికి మీ కుటుంబం అంటే మరి పార్టీ తరపు నుంచి ఏమైనా సహకారం అందిస్తారా సార్? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అట్లాంటి ఉద్యమకారులు మొత్తం అన్యాయం జరిగిందేనే కదా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పింది. ఇప్పుడు అట్లాంటి ఉద్యమకారులందరికీ ఆ గౌరవేతనము కొంత ఏదో సాయం ప్రభుత్వ పరంగా చేస్తామని కూడా పార్టీ హామీ ఇచ్చింది. మీడియా మిత్రులకు